పోతలపట్టు మండల కేంద్రంలో నిరసనల సందర్భంగా గాయపడిన మహిళా ఏఎస్ఐని ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పరామర్శించారు. నిరసనల పేరుతో పోలీసులపై దాడులకు పాల్పడటం సరికాదని ఆయన అన్నారు. డిఎస్సి పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకపోయినా జన్జీ పేరుతో వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా రోడ్లపై ఆందోళన చేయకుండా ఏదైనా సమస్య ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ పేరు చెప్పుకొని రోడ్డు మీదకి వెళ్తే జనం మొహం మీద ఉమ్మేస్తారని జన్జీ పేరుతో రోడ్డెక్కి వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసే అకృత్యాలు, వాళ్ళు చేసే దుర్మార్గాలు జన్జీ మీద తోసేద్దామని రోడ్డెక్కి అల్లరి చిల్లరగా ప్రవర్తించిన వైసీపీ నాయకుల తీరు మీరు చూశారు. భారతదేశ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఆఖరికి ఉన్నటువంటి కమిటీని కూడా భర్తీ చేసుకోలేకపోయినా ఒకరిద్దరితోనైనా పోరాడే నాయకులు ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ ముద్రను ప్రకటించి వారి యొక్క విధానాలను ప్రకటిస్తారు. దుర్మార్గం ఏంటంటే ఎప్పుడు ఇతరుల భుజాల మీద తుపాకులు పెట్టి ఎదురుగా ఉన్న వాళ్ళని కాల్చేయాలని ఆ నెపం ఇతరుల మీద నెట్టి ప్రయోజనం మనం పొందాలనే దుర్బుద్ధితో రాజకీయ పార్టీని నిన్న మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని పోతలపట్టులో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో గుంపులుగా రావద్దని, శాంతియుతంగా ఆందోళన చేయాలని ఏఎస్ఐ జ్యోతి సూచిస్తుండగానే తోసేసి తొక్కుంటూ ముందుకెళ్లడంతో ఆమె తలకు గాయమైంది. మహిళా అధికారిని కింద పడినా పట్టించుకోకుండా వారంతా దూసుకెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులు, పలువురు రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.